ఇక గంటే గంటే పని చేయరా, గంటే పని చేయి. సరే. ఏమైంది? ఏమో అప్పు తీసుకోమంటాను. ఎవరిని? కాదే, మా ఫ్రెండ్ గాడు ఉద్యోగం చేసే పిల్లల్ని లవ్ చేసిండట. ఆమె వదిలిపెట్టి పోవద్దంటే మరి ఏం చేయాలని అడిగితే నేను చెప్పిన ఆమె దగ్గర అప్పు తీసుకోరా అని చెప్పి. ఆమె దగ్గర అప్పు తీసుకుంటే? ఆమె దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోమన్నా. ఇక ₹1,00,000 అప్పు తీసుకుంటే వీడు కట్టాడు, ఆమె ఇడిచిపెట్టిపోదు. గంతే, ఇద్దరు కలిసి ఉంటారు మంచిగా. హోస్ని పాడబడా, మన పెళ్లి సూపులు అయిపోయినాక నువ్వు దాచుకున్న పైసలు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ₹2,00,000 తీసుకున్నావు, గందుకేనా? ఏం చేయాలి? ఎన్ని సంబంధాలు చూసినా నేనేం పని చేస్తున్నానని నన్ను ఎవరు నచ్చపా. ఇక నచ్చక నీ దగ్గర ₹2,00,000 అప్పన్న తీసుకున్నా. ఇక అట్లా సపరేట్గా నువ్వు నన్ను చేసుకున్నావు. ఇక లక్క అయింది పటం, ఏం చేస్తాం. ఇప్పుడు గోస అనిపిస్తుంది కానీ అప్పుడు లక్కే అనిపించింది. అవునా? నన్ను కూడా పెళ్లి సూపులు చూడడానికి బొచ్చడి మంది వచ్చారు. పిల్ల నల్లగా ఉన్నది, నచ్చలే అని చెప్పి పోయినరు. నువ్వే పెళ్లి సూపుల తర్వాత నువ్వేమైనా దాచుకున్న పైసలు ఉన్నాయా అని అడిగినావు. పైసలు నీ చేతిలో పెడితే సప్లా పెళ్లి చేసుకుంటావని ఉన్న పైసలు నీ చేతిలో పెట్టినా. అయ్యో అవునా? మన ఇద్దరం దొందేనా?